హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ టక్కెళ్లపల్లి రవీందర్రావు మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులో తీర్పు పట్ల ఆయన స్వాగతించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వెంటనే స్పీకర్ ఇచ్చినటువంటి గడువులోగా పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయాలని, లేదంటే వాళ్ళచే రాజీనామా చేయించి మరోసారి పోటీ చేసే విధంగా బాధ్యత తీసుకోవాలని ఆయన చెప్పిన సందర్భం కనిపిస్తూ ఉంది. నిన్న తీర్పు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకత్వం అంతా సంబరాలు జరుపుకుంటుందని, స్పీకర్ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడని తెలిసే సంబరాలు చేసుకుంటున్నారని సందేహం వ్యక్తం చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. మరోవైపు సిగ్గుంటే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్ కూడా ఎమ్మెల్సీ టక్కెళ్లపల్లి రవీందర్రావు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి పట్టణంలోని మంజూర్ నగర్లో నిన్న ఓదేలు లలిత దంపతులకు సంబంధించిన బర్ల షెడ్డును కూల్చివేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారులు కూల్చివేసినటువంటి బర్ల షెడ్ను ఆయన పరిశీలించి ఓదెలు లలిత దంపతులకు సంఘీభావం తెలుపడంతో పాటు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నటువంటి హామీ ఇచ్చారు. వాళ్లకు అండగా నిలబడే విధంగా భూపాలపల్లి పరకాల మెయిన్ రోడ్ మీద ధర్నా నిర్వహించి వాళ్లకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ పాల వ్యాపారం చేసుకుంటూ 30 ఏళ్ల నుంచి జీవనం కొనసాగిస్తున్న ఓదెలు లలిత దంపతులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రోడ్డు వేసేందుకే వాళ్ళ బర్ల షెడ్డును కూల్చివేశారని, ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ అంశానికి సంబంధించి బర్ల షెడ్డు కూల్చివేతకు వెనుక ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరిపి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. మరోవైపు బాధితుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వాళ్ళను దూషించినటువంటి స్థానిక సిఐ మీద ఎస్పీ చర్యలు తీసుకోవాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బాధితులకు అండగా నిలుస్తుందన్నటువంటి హామీ ఆయన ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ మేరకు సీరోల్ మండలం మన్నెగూడలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఆ తీర్పును బీఆర్ఎస్ స్వాగతిస్తుందని, ఈ అంశంతో కాంగ్రెస్ నాయకుల వెన్నులో వణుకు పుడుతుందని, ప్రధానంగా రాబోయే 3 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని ఆ దిశగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా సంసిద్ధంగా ఉండాలన్నటువంటి అంశాన్ని అయితే ఆమె వెల్లడించారు.